ఏమైంది కోయిదరా? నీ జాతకంలో అదృష్టం రేఖ వెలిగిపోతుంది. నీకు 2 భార్యలు. 2 భార్యలా? అవును, అంబ పలికింది అదే. 2 భార్యల ముద్దులు మొగుడివి. నీకు తిరుగులేదు. పో. అరే ఇంకెళ్దాం పదరా. ఇంకా కొండదారు మాటలు వింటే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. నాకు జాతకం చెప్పించుకోవడం కొత్త ఏం కాదురా. నువ్వు ఇక్కడే ఉంటే ఇంకెన్ని కన్ఫ్యూజన్లు అవుతావు. పదరా వెళ్దాం. డబ్బులు ఇచ్చేసే. కుర్రో కుర్రు. అమృత వచ్చేసావా? అప్పుడే రావేమో అనుకున్నాను. అదంతా తర్వాత. రేణు ఎక్కడుంది? మేడ పైన ఫోన్ మాట్లాడుతుంది. యా ఓకే. ఏ రేణు కిందకి రా. 1 మినిట్. ఏ అమృత డార్లింగ్ వచ్చేసావా? ఇంతకీ మీ వాళ్ళంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారు? కిందకి రా చెప్తాను. కొంప తీసి మీ నాన్న పెళ్లి చూపులు ఏర్పాటు చేయలేదు కదా? మొత్తానికి నేను చూస్తే ఏదో ఉంది. ఆ విషయం నాకు చెప్పవా డార్లింగ్? రేణు నీకో విషయం సీరియస్ గా చెప్పాలి. ఏంటి అంత సీరియస్ గా ఉన్నావు? మ్యాటర్ ఏంటి? నీ లవ్ మ్యాటర్. నా లవ్ మ్యాటరా? అవును, నువ్వు ఇలా చేసావు నేను ఊహించలేదు. అన్నిటికీ జస్ట్ ఫర్ ఫన్ అంటావు. అది ఎంత సీరియస్ అవుతుందో నీకు తెలీదు. వాట్ యు ఆర్ టాకింగ్ అమృత? ఐ కాంట్ అండర్స్టాండ్. ఏం తెలియనట్టలా చూడకు. నీ లవర్ వికాస్ నీ మీద రాసిన కవిత అదే లవ్ లెటర్ నా పుస్తకంలోకి ఎలా వచ్చింది? నీ పుస్తకంలోకి ఎలా వస్తుంది? నన్ను ఏడిపించడం కోసం జస్ట్ ఫర్ ఫన్ కోసం నా పుస్తకంలో పెట్టావు కదా. ఇట్లు ప్రేమతో. ఈ లెటర్ మా ఇంట్లో వాళ్ళ కంటపడింది. ఎంత పెద్ద ఇష్యూ అయిందో తెలుసా? అమృత ఇట్స్ ఓకే, బట్ నేను ఆ పని చేయలేదు. సారీ అమృత, ఆ పని చేసింది నేను. నువ్వా? అవును నేనే. మీ ఇద్దరు బయటికి వెళ్ళగానే అందులో ఏం రాసుందోనని బయటికి తీసి చదివాను. ఇంతలో రేణు వస్తుంటే ఆ టెన్షన్లో గమనించక పొరపాటున నీ పుస్తకంలో పెట్టేశాను. అబ్బా కొట్టకే, నా తప్పు ఒప్పుకున్నానుగా. సారీ. సారీ రేణు, నువ్వే ఆ పని చేసావని పొరపాటు పడ్డాను. ఇట్స్ ఓకే. బట్ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. పొరపాటు నా లెటర్ మా నాన్న చూసుంటే నేను ఇంకా హాస్టల్కి వచ్చేదాన్ని కాదు. ఇలాంటి విషయాలు మా నాన్నకు తెలిస్తే చాలా హర్ట్ అవుతారు. ఏ విషయాలైనా నేను మీతో సరదాగా ఉంటాను, కానీ ఇలాంటి ప్రేమ విషయాల్లో మాత్రం నేను చాలా సీరియస్. మీ పరిస్థితులు వేరు, మా పరిస్థితులు వేరు. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండండి. ఇదంతా నా వల్లే జరిగింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. ఐఎమ్ సారీ. ఓకే ఓకే, లీవ్ ఇట్ యార్. ఇంతకీ నన్ను అంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారు? నాకు పెళ్లి సంబంధం వచ్చింది. రియలీ? కంగ్రాట్స్. ఏంటి కంగ్రాట్స్? ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి జాబ్లో సెటిల్ అయ్యే వరకు పెళ్లి గిలి జాంతానే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చాను. అమృత ఈ పెళ్ళొద్దందంటే కొండదొర చెప్పినట్టు జరుగుతుందేమో. వీళ్ళిద్దరికి కాబోయే మొగుడు వికాసేనా? ఈ విషయం వాళ్ళకి చెప్తే నా తల పగిలిపోతుందన్నాడు. ఎలా చెప్పను? రేణు ఏం చేస్తున్నావే? నీళ్లు పోస్తున్నాను. అమృత చూడవే. అమృత ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళింది. ఏంటి నా డ్రెస్ మొత్తం తడిసిపోయింది. దొంగచాటుగా నా లవ్ లెటర్ చదివినందుకు, నాకు అమృతకి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసినందుకు నీకు ఇదే పనిష్మెంట్. వరుడు కావలెను ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె.
100 కోట్లకి ఏకైక వారసుడు. శంకర్రావు గారు, శంకర్రావు గారు. ఎవరు? శంకర్రావు గారంటే మీరేనండి? అవును, నేనే శంకర్రావుని. మీరు? నా పేరు గోపాలరావు అండి, వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ లో మాకెవరు బంధువులుగా స్నేహితులుగా లేరే. లేకపోతే ఏముందండి, పలకరిస్తే ఫ్రెండ్స్, కలుపుకుంటే బంధువులం, అంతే. ఇంతకీ మీరెవరు? మొన్న వైజాగ్ నుంచి ఫోన్ చేసి మీ అబ్బాయి పెళ్లి సంబంధం గురించి మాట్లాడింది నేనేనండి. పెళ్లి సంబంధమా? అంటే ఆ ₹1,00,00,000 సంబంధం? అవునండి, ఆ సంబంధం గురించి మాట్లాడదామనే వచ్చాను. అయ్యో భలేవారు, రండి రండి, లోపల రండి. భానుమతి, భానుమతి, వస్తున్నానండి. కూర్చోండి. మా ఆవిడ. నమస్కారం అమ్మా. నమస్తే. వైజాగ్ పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చారు. ఏది ఆ ₹1,00,00,000 సంబంధమా? ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నాకు అసలే కుక్కలంటే మహాభయం. పిచ్చోడా, నువ్వు భయపడాల్సింది కుక్కను చూసి కాదు, మా కుటుంబాన్ని చూసి. ఇక్కడ పెళ్లి సంబంధం విషయం మాట్లాడుతున్నాం, కాస్త పెద్దరికంగా వ్యవహరించండి. మీ సంబంధం గురించి చాలా మంది చెప్పారు సార్. మీ అబ్బాయి లాంటి మంచి కుర్రాడు ట్విన్ సిటీస్ లో దొరకడని మా సర్వేలో తేలింది సార్. పొలిటికల్ సర్వే లాగా పెళ్లి కొడుకుల సర్వే కూడా ఒకటి ఉంటుందా? నాన్న మీరు ఊరుకోండి. కాఫీ తీసుకోండి. మీరు చెప్పింది అక్షరాల నిజమండి. మా వాడికి అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. పెద్దలంటే గౌరవం. నిజమా? లేడీస్ ని పూజిస్తాడంటే నమ్మండి. నమ్మే విషయమేనా? రోజు మా ఇద్దరికి పాదాభివందనం చేస్తేనే గాని నిద్ర లేవడు. వీడు అబద్ధాలకి నేను తట్టుకున్నాను గాని ఇంకోడైతే ఫిట్స్ వచ్చి పైకి పోయేవాడు. అంటే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని తన్నాలి ముందు. మా వాడికి ఇంకా ఎక్కువ కట్నం ఇస్తామని చాలా సంబంధాలు వస్తున్నాయి, అందుకే ఏది నిర్ణయించుకోలేకపోతున్నాం. అమ్మా, నానా, ఏనన్నా, ఏమైంది? అమ్మా, నీకు తెలుసా, నా అంత లక్కీ ఫెల్లో ఈ వరల్డ్ ఎవరు లేరు. ఈ రోజు ఒక కోయిదర్ దగ్గర నా జాతకం చూపించాను, వాడు నాకు 2 పిల్లలని చెప్పాడు. అవన్నీ మూఢనమ్మకాలు నాన్న. మనలాంటి రిచ్ ఫ్యామిలీలు అవి నమ్మకూడదు. నమ్మకపోవడం ఏంటి నాన్న? కోయిదర్ చెప్తే నిజమే కదా. ఎంపీ గంగాధర్ కూతురు రేణుకుని ప్రేమించి బుట్టలో వేసుకున్నాను. పెళ్లి చేసుకుంటే రేపో మాపు 100 కోట్లు నావే. మొదటి భారీగా రేణు ఓకే, రెండో భారీగా వచ్చే 2 అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తాను. ఎవరై ఉంటారబ్బా? ఈయన అదేరా, వైజాగ్ ₹1,00,00,000 సంబంధం మాట్లాడడానికి వచ్చారు. పేరు గోపాలరావు గారు. ఓ నమస్తే అంకుల్. అంకులా పెంకులా? గోపాలరావు గారు మీరు కూర్చోండి. చాలేవయ్యా నీ మర్యాదలు నువ్వును. వామ్మో, ఎంత ఘోరం జరిగిపోయేది. గోపాలరావు గారు ఇప్పుడేమైంది? కూర్చోండి, సావధానంగా మాట్లాడుకుందాం. ఊరుకోవయ్యా పెద్ద మనిషి, ఇంకేం మాట్లాడతావు? నీకు నీ సంబంధానికి ఓ నమస్కారం. మీ వాడి గురించి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా నేను ఇక్కడే నిలబడి ఉంటాం నేను చేసిన మొదటి తప్పు. కట్నం డబ్బుల కోసం 2 పెళ్లిళ్ళు చేసుకుంటారా? 2 పెళ్ళాలు కావాలా నీ కొడుక్కి? అసలు మీ వాడి వాలకం చూస్తుంటే ఒట్టి డబ్బు మనిషిలా ఉన్నాడే. మా వాడు వీరుడు సూర్యుడు అని ఎన్ని అబద్ధాలు చెప్పారండి. ఏదో మంచి సంబంధం మధ్యలో ఉండి కుదిరిద్దాం అనుకున్నాను. ఎంత ఘోరం జరిగిపోయేది. ఉంటాను. అది కాదు సార్. వామ్మో, ఎంత అన్యాయం జరిగిపోయేది. ఏరా, వెనక ముందు ఎవరున్నారో చూసి మాట్లాడొద్దు, లొడ లొడ మాట్లాడవేనా? నాకెందుకో డౌట్, వీడికి అసలు పెళ్ళి అవుతుందో లేదో లేదు. 1 కాదు 2 పెళ్లిళ్ళు అవుతాయి. డౌట్ అయితే చేసుకొని చూపిస్తా. చింటూ, ఇవాళ రేపు పెళ్ళిళ్ళు బిజినెస్ వ్యవహారంలా తయారయ్యాయి.
ఎవరినేం ప్రయోజనం? మీకు ఈ బాధ లేదులే. అది మీ జాతి అదృష్టం, మా దురదృష్టం. పద. చూసారా మామగారు ఎంత మాట అన్నారు? ఇప్పుడు ఫీల్ అవ్వాల్సింది ఆయనన్న మాటల గురించి కాదు. వీడిలాగే నోరు జారి మాట్లాడడం వల్ల ఆ నోటా ఈ నోటా పడి ఢిల్లీ దాకా వెళ్తుంది. ఇప్పుడు అసలుకే మోసం వస్తుంది. ఆ విషయం గురించి ఆలోచించాలి. ₹1,00,00,000. లక్ష్మి, టైం అవుతుంది, త్వరగా రావాలి. అబ్బా వస్తున్నానండి. సమయానికి వెళ్ళకపోతే ఈ పంచాయతీ పనులు పట్టణ పూర్తి కావాలి. మీ పనులు అయిపోగానే అమ్ము దగ్గరికి వెళ్ళడం మర్చిపోకండి. బా, నువ్వు ఆ విషయం నాకు గుర్తు చేయాలా? ఏమో, కూతుర్ని చూసిన సంతోషంలో హాస్టల్ ఫీజు కట్టడం మర్చిపోతారేమోనని. అవునోయ్, మర్చిపోయాను. హాస్టల్ ఫీజు డబ్బులు అయ్యి. చూసారా ఎలా గుర్తు చేశానో? ఇదిగో మర్చిపోకుండా కట్టండి. కొనకారం చేసేవాళ్ళు. బావా, కృష్ణమూర్తి బావా, ఇంట్లోనే ఉన్నావా? అవును బావా. ఇదిగో బావా శుభలేఖ. అమ్మా లక్ష్మి, వారం రోజుల ముందే ఇంటికి రావాలి, ముందే చెప్తున్నా. అలాగే అన్నయ్య. శుభం. మొత్తానికి కూతురు పిల్ల అనుకున్న టయానికి చేస్తున్నావు బావా. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదండి. అవునమ్మా, అమ్మాయి మాత్రం నా మాట కాదనకుండా పెళ్లి కొప్పుకుంది. దాని అదృష్టం కొద్దీ మంచి సంబంధమే దొరికింది. టైం లేదన్నారు, అందుకే ఎడావుడి. శుభలేఖలు ఇవ్వాల్సిన వాళ్ళు సిటీలో చాలా మంది ఉన్నారు, అందుకే అర్జెంటుగా బయలుదేరా. అయితే పద, ఇద్దరం కలిసి వెళ్దాం. నువ్వు సిటీకేనా బావా? అవును బావా. లక్ష్మి, వెళ్ళొస్తానా? అలాగే. వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. అమృత సంబంధానికి ఒప్పుకోనుంటే మా ఇంట్లో కూడా పెళ్లి హడావుడు ఉండేది. మీరనుకుంటే డిగ్రీ కాలేజీ తప్పకుండా శాంక్షన్ అవుతుంది. మాకు ఆ నమ్మకం ఉంది సార్. అందుకే ఢిల్లీ వరకు వచ్చాం. చాలా సంవత్సరాల నుంచి మా మండలానికి ఓ డిగ్రీ కాలేజీ కావాలని వచ్చిన ప్రతి కలెక్టర్కి వినతి పత్రాలు ఇస్తూనే వచ్చాం. అంతా అదిగో ఇదిగో అన్నారు కానీ డిగ్రీ కాలేజీ మాత్రం రాలేదు. ఇప్పుడు అంతా మీ చేతుల్లోనే ఉందండి. మీ హయాంలో కాలేజీ పడకపోతే ఇక వస్తుందన్న నమ్మకం కూడా లేదయ్యా. ఏది ఓసారి ఆ పేపర్లు ఇవ్వండి. ఈ రిపోర్ట్ బట్టి చూస్తే డిగ్రీ కాలేజ్ అంటే కష్టమేనయ్యా. సార్, ఇంటర్ అయిపోయాక స్టూడెంట్స్ అంతా రోజు బస్సులో 30 కిలోమీటర్ల దూరం ఉండే డిగ్రీ కాలేజీకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఊహించండి. ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారయ్యా. కొంతమంది ఇంటర్లోనే మానేస్తున్నారయ్యా. సరేనయ్యా, నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఆడపిల్లలు బాగా చదువుకుంటే దేశం అభివృద్ధిలోకి వస్తుందని నమ్మేవాణ్ణి. పైగా నేను ఆడపిల్ల తండ్రినే. ఏంటి అది సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాం సార్. గన్మెన్ సార్, బయటికి వెళ్ళు. ఓకే సార్. ఏమైంది సార్? అమ్మాయి గురించి ఫోన్ వచ్చింది సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇది చిన్న విషయం కాదు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అలాగే సార్. హలో, నేను ఎంపీ గంగాధరాన్ని మాట్లాడుతున్నాను.
సరే నేను ఉంటాను. అబ్బాయి వెంకట్రావు, ఈ సిటీ డెవలప్మెంట్ ఏంటి ఇదేంటి, సిటీలోనే తిరగలేమనుకుంటుంటే సిటీ అవుట్స్కట్స్లో ఇళ్ళు కట్టారు. ఇక తిరగటం నా వల్ల కాదు, కానీ మిగతా శుభలేఖలన్నీ నువ్వు తీసుకో. ఆఫీస్కి వెళ్ళిస్తావు, ఇంటికి వెళ్ళిస్తావు, నీకు అప్పగిస్తున్నా, నీ ఇష్టం. అలాగే బాబాయ్, నేను చూసుకుంటాను. కృష్ణమూర్తి బావా, మనం బయలుదేరదామా? అలాగే బావా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? చెప్పు బావా. ఇక్కడ సరూర్ నగర్ హాస్టల్లో మా అమ్మాయి చదువుకుంటుందయ్యా. తనని కలిసి మాట్లాడాక మేము ఊరు బయలుదేరం. అయితే పదండి, నేను వస్తాను. సరేనయ్యా. ఆటో. సరూర్ నగర్ వెళ్ళాలి, వస్తావా? వస్తాను సార్. ఎక్కండి. ఎక్కడా అబ్బాయి? అంకుల్, మీ అమ్మాయిని హాస్టల్లో ఉంచి ఇక్కడే చదివిస్తున్నారంటే పర్లేదు అంకుల్. మా కృష్ణమూర్తి బావుకి ఆడపిల్లని అందరిలా చిన్న చూపు లేదు, బాగా చదివిస్తున్నాడు. మా చుట్టుపక్కల వాళ్ళలో ఏ ఆడపిల్ల అమృతంత బాగా చదవలేదంటే నమ్మరు అబ్బాయి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, కానీ చదువు అక్కడే కాదు, చాలా పద్ధతి గల అమ్మాయి. రిమార్కు లేకుండా ఇంతవరకు వచ్చిందంటే దానికి కారణం మా కృష్ణమూర్తి బాబు పెంపకమే.